గాజాని వరుసబెట్టి దులిపొదిలి పెడుతోంది ఇజ్రాయెల్. దారుణమైనటువంటి అటాక్స్ కంటిన్యూ చేస్తోంది. హమాస్తో కాల్పుల ఒప్పందం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయినాయి. మళ్ళీ యుద్ధ బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చల్లా చెదరవుతున్నారు. ప్రాణాల చేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెతుక్కుంటూ తరలి వెళ్తున్నారు. హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ మీద సోమవారం అర్ధరాత్రి తర్వాత క్షిపణులు వర్షం కురిపించింది. ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ తాజా దాడులు 49 మంది మరణించారని హమాస్ వెల్లడించింది. సాధారణ జనావాసాలపై దాడులు చేయలేదని, హమాస్ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉత్తర గాజాలో అతిపెద్ద జబాలియా రెఫ్యూజీ క్యాంపుని తమ సైన్యం చుట్టుముట్టిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ క్యాంపు లోపల హమాస్ స్థావరాలు నేలమట్టం చేయబోతున్నామని వెల్లడించింది. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం అంటూ ఏది లేకుండా పోయిందని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ పరిస్థితి ప్రతి గంటకు దిగజారిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య అక్టోబర్ 7 యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా 15,889 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ చెప్తోంది. కాల్పుల ఒప్పందం ముగిసిన తర్వాత గత 3 రోజుల వ్యవధిలో 700 మంది మరణించారని చెప్తోంది. మరోవైపు గాజాలోని హమాస్ మిలిటెంట్ల బలమైన సొరంగాల వ్యవస్థ నిర్మించుకున్నారు. అక్కడే వాళ్ళ ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ పరికరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలుగుల్లో దాక్కుని ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. అందుకే సొరంగాలను ధ్వంసం చేయడానికి వాటిని సముద్రపు నీటితో నింపేయాలని ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నవంబర్లోనే అల్ షాతి శరణార్థి శిబిరానికి మైలు దూరంలో 5 భారీ పంపులను ఏర్పాటు చేసినట్టు వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గంటకు కొన్ని వేల క్యూబిక్ మీటర్ల నీటిని పంప్ చేస్తాయని, వారాల వ్యవధిలోనే సొరంగాలు నింపుతాయని పేర్కొంది. దీంతో సొరంగాలు పనికి రాకుండా పోతాయి, అందులోని ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు నిరుపయోగంగా మారతాయని ఇజ్రాయెల్ అంచనా. సొరంగాల్లోని మిలిటెంట్లను అంతం చేయడం తేలికవుతుందని భావిస్తోంది. మరోవైపున బందీలు సొరంగాల మిలిటెంట్ దాచిపెట్టిన నేపథ్యంలో వాళ్ళంతా విడుదలైన తర్వాత సొరంగాలు నీటితో నింపే ప్రణాళికలు అమలు చేస్తారు, లేక ముందే చేస్తారని తెలియాల్సి ఉంది.